అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేద ప్రజలకు సంజీవని లాంటి ఈ పథకానికి తూట్లు పొడుస్తూ రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వము మహాత్మా గాంధీ పేరును కూడా తీసేయడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు ఒకటి తీసేయడం కాదు, ఇందులో చాలా సమూలమైన మార్పులు కూడా చేసింది. ఆ మార్పులు ఖచ్చితంగా పేదల వ్యతిరేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 90% ఆఫ్ ది ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంతకుముందు వచ్చేది, 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరిస్తే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పేద ప్రజలందరికీ కనీసం 100 రోజులు వాళ్ళకి పని దొరికేది. అందుకు తగ్గట్టుగా ఒక హానరబుల్ అమౌంట్ ఒకటి వాళ్ళకి దొరికేది. కనీసం 250 కానీ 230 కానీ వాళ్ళకి ఒక రోజు పని చేస్తే దొరికేది. దాన్ని వస్తా 125 డేస్కి కూడా చేసినారు. కాకపోతే 125 డేస్కి కూడా ఈ మధ్యన అది జరగలేదు. అరౌండ్ 50 to 60 డేస్ మాత్రమే పనిస్తున్నారు. ఇప్పుడు దానిపైన కూడా కన్ను పడింది మోదీ ప్రభుత్వానికి. ఎంతోమంది వేల కోట్లు లక్షల కోట్లు దేశానికి మోసం చేసి బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ కట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే లాస్ ఏమీ లాస్ లాగా కనిపించదు, కానీ పేదవాళ్ళకి 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే దానికి ఎట్లా కట్ చేయాలా అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచించడం చాలా హేయమైన చర్య అని నేను ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాతనే పేద ప్రజల్లో పల్లెల్లో పేదవారికి కూడా వాల్యూ పెరిగింది. వాళ్ళకి గిట్టుబాటు అయ్యేంత కూలీ దొరికేది స్టార్ట్ అయినది. ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే మేము ఇస్తాము, మిగతా 40% స్టేట్ గవర్నమెంటే ఫండ్స్ చూసుకోవాలి అని చెప్తే, ఏ స్టేట్ గవర్నమెంట్ మాత్రము 40% ఆఫ్ ది ఫండ్స్ ఇస్తూ ప్రతి పేదవాళ్ళకి 100 రోజులు లేదా 125 డేస్ ఏమైతే ఇప్పుడు చెప్తున్నారో అంత టైం ఇచ్చే పొజిషన్ ఇప్పుడు ఉందా? ఏ గవర్నమెంట్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ పొజిషన్లో లేదు. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. కాబట్టి వాళ్ళు ఈ పథకాన్ని ఏమాత్రం ముందుకు తీసుకుపోయే ఛాన్స్ లేదు. నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మహాత్మా గాంధీ గారి పేరు మార్చినారు. అదేదో వికసిత్ భారత్ రామ్జీ అని ఒక పేరు ఒకటి తీసుకొచ్చినారు. ఈ పేరు మార్పు మీరు గాడ్సే వారసులాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఎన్నోసార్లు చెప్పినారు. దాని ప్రకారమే అనంతపురంలోనే స్టార్ట్ చేసినారు. అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలోనే ఈ పథకాన్ని గత 20 సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు UPA 1లోనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క పేదవాళ్ళ కడుపు నింపింది. ప్రతి ఒక్క పేదవాడు సగర్వంగా పల్లెల్లో తలెత్తుకొని తిరిగే రకంగా వాళ్ళకి ఇక్కడ పని వచ్చింది, వారు కష్టపడి సంపాదించుకునే అవకాశం దొరికింది. దాన్ని ఇప్పుడు మీరు ఎందుకు లాక్కుంటున్నారు? పేదవాడి దగ్గర ఉండే కూడి మీరు ఎందుకు లాక్కోవాలనుకుంటున్నారో నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. 575 రోజులైంది మనం ఇక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి 575 రోజులైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పైన ఇండియాలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కానీ ఏం జరుగుతుందని ఆలోచించండి. పేద ప్రజలు కనుక ఉద్యమించకపోతే మీకు ఖచ్చితంగా మీరందరూ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే ఉపాధి హామీ వర్కర్స్ ఉన్నారో, ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో, ఉపాధి హామీ లబ్ధిదారులందరూ ఏకమై పోరాడాల్సిన అవసరం ఎంతన్నా ఆసన్నమైంది. ఉద్యమించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పి నేను ప్రతి ఒక్క ఉపాధి హామీ లబ్ధిదారునికి చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఎందుకంటే అనుకోవచ్చు ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మనకేం కాదు అని. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా పెద్ద వాళ్ళందరూ బాగానే ఉంటారు. పేదవాడి కడిపే కొడుతున్నారు. ఆలోచించుకోండి, పేదవాడి కడిపే కొడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద మినిమం
100 to 125 days ఛాన్స్ ఉండింది. ఇప్పుడు అది కూడా కంపల్సరీ కాదు. ఇప్పుడు అది కంపల్సరీ కూడా కాకుండా చేస్తున్నారు. వచ్చే కొత్త చట్టం చాలా తూట్లు పడుస్తుంది. ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవ్వాలన్నా, సమాచార హక్కు చట్టాన్ని ఇవ్వాలన్నా, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, అలాగే ఇలాంటి ఉపాధి హామీ లాంటి పథకాలు ఇవ్వాలన్నా, పేద ప్రజల గురించి గరీబీ హటావో అని నినాదం ఇచ్చి అలాగే ఈ భూస్వామ్య విధానాన్ని తీసేసి కౌలుదారుల విధానాన్ని తీసుకురావాలన్నా ప్రతి ఒక్క రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని నేను గర్వంగా చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అభాండాలు చేస్తూ మేమే దేశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నామని తప్పుడు ఊహలు, తప్పుడు కల్పనలతో సోషల్ మీడియాలోన ఊకదంపుడు ఉపన్యాసాలతో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో గనక ఉద్యమం రాకపోతే ప్రతి ఒక్క ఉపాధి హామీ లబ్ధిదారుడు రేపొద్దున్న పల్లెల్లో ఉన్న భూస్వాముల చెప్పు చేతుల్లోనే మీ బతుకులు నలిగిపోతాయనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పి ఇప్పుడు 2025 ఆఖరి రోజు, ఈరోజు కనీసం 2026 నుంచైనా మనం స్వతంత్రంగా బతకాలి. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనలో స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేకుండా ఎవరు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరి ప్రలోభాలకి మనం గురి కాకుండా మనం ప్రతిరోజు కనీసం సంవత్సరంలో 100 నుంచి 125 రోజులు మనకి ఉపాధి హామీ నుంచి వచ్చే 230 రూపాయలు కానీ 250 రూపాయలు కానీ దాంతో మన పొట్ట నిండుతుంది కాబట్టి, దాంతో మన సంసారం, మన కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడైతే ప్రలోభాలకి లోబడి ఈ సోకాల్డ్ కూటమికి కానీ ఓట్లేసి మీరే నెత్తిపైన పెట్టుకునే నాయకులందరూ ఇప్పుడు వైసీపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కలిసి ఈ కుట్ర పన్నినారు. వీళ్ళందరూ కలిసి పేదల నోటి దగ్గర ఉండే కూడిని లాక్కోవాలని ఈ కుట్ర పన్నినారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మహాత్మా గాంధీ గారి పేరు మాత్రమే మార్చలేదు, సమూలంగా దీంట్లో ఉండే మంచి విషయాలు ఏమైతే ఉన్నాయో మొత్తం మార్చేసినారు. ఏం తక్కువైందండి కేంద్ర ప్రభుత్వానికి? ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి తీసుకుపోయే పన్నుల్ని మనకు సరిగ్గా తిరిగి ఇవ్వట్లేదు. కానీ ఏం తక్కువైంది? యాక్చువల్గా దీనివల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు నష్టపోతున్నాడు. కాబట్టి దీనికి తక్షణమే స్పందించి ఉద్యమం చేపట్టకపోతే మనమందరం భవిష్యత్తులో బాధపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రతి రాయదుర్గం, ప్రతి పల్లెకి, ప్రతి ప్రజల దగ్గరికి, ప్రతి ఉపాధి హామీ లబ్ధిదారుని దగ్గరికి ఈ ప్రతాప్ రెడ్డి, ప్రజల వద్దకు ప్రతాప్ రెడ్డి వస్తున్నాడు. ఖచ్చితంగా నేను మీ ఊరికి వచ్చినప్పుడు నన్ను కలవండి, మీ సమస్యలు నాకు చెప్పండి. నేను ప్రతి రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి పల్లెకి, ప్రతి వార్డుకి, ప్రతి గడపకి నేను రావాలనుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు నన్ను సాదరంగా ఆహ్వానించి మీ సమస్యలు చెప్పండి, మీకోసం పోరాడడానికి నేను ఉంటాను. ఎలాంటే అన్ని పార్టీలు ఏకమైపోయినాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒత్తాసు పలికింది. కాబట్టి ఈ విషయమై ఎవరు పోరాడరు. వన్ అండ్ ఓన్లీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మేము మీ ముందుకు వచ్చినప్పుడు మీరు మీ సమస్యలు చెప్పండి, మాకు సంఘీభావం తెలపండి మీ తరపున. ఎలాంటే అన్ని పార్టీలు ఏకమైపోయినాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒత్తాసు పలికింది. కాబట్టి ఈ విషయమై ఎవరు పోరాడరు. వన్ అండ్ ఓన్లీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మేము మీ ముందుకు వచ్చినప్పుడు మీరు మీ సమస్యలు చెప్పండి, మాకు సంఘీభావం తెలపండి, మీ తరపున పోరాడడానికి మేము ఉన్నాము. మాతో పాటు రావడానికి మీరు ఉన్నారా? అలాగే ఈ వీడియోని దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క రాయదుర్గం ప్రజలు ఈ విషయాన్ని మీ సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియాలో వచ్చే న్యూస్ ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. ఎలాంటే కొన్ని మీడియాలో మాత్రమే ఈ విషయాన్ని చూపిస్తారు. ఎలాంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా నేను ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్గా నేను ఈరోజు చెప్తున్నా, బీజేపీ పార్టీకి అగెనెస్ట్గా నేను చెప్తున్నా, జనసేన పార్టీకి అగెనెస్ట్గా నేను చెప్తున్నా. కాబట్టి ఈ విషయం ఏ మీడియాలో వస్తుందో రాదో కానీ ప్రతి సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, థ్రెడ్స్
ఎక్కడ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలీకి కానీ, ప్రతి ఒక్క ఉపాధి హామీ లబ్ధిదారుకి కానీ, ప్రతి ఒక్క రాయదుర్గం ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తికి కానీ, ప్రతి ఒక్క రాయదుర్గం పేదల శ్రేయస్సు కోరే వ్యక్తికి కానీ ఉందనే విషయాన్ని తెలుసుకోండి. ఈ వీడియోని, ఈ న్యూస్ని ఆల్ ఓవర్ రాయదుర్గం ప్రతి పల్లెలో చేరేటట్లు చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చిపోతున్నారు. మన దగ్గర 90 రోజుల టైం ఉంది. ఈ 90 రోజుల్లో ఈ ఉద్యమం మహోద్యమంగా తయారైతే ఖచ్చితంగా ఇదేమైతే ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ పేదల దగ్గర పేదలకి కష్టంగా ఉండేటట్లు ఏమైతే ఈ తీర్మానాలు చేస్తారో ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మన పోరాటం ఆపరాదని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.